టెర్రరిస్ట్ అటాక్ వల్ల ట్విన్ టవర్స్ కుప్పకూలిపోయినాయి. కొన్ని వేల మంది చనిపోయారు అప్పట్లో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కార్ చూడండి ఎంత పెద్దగా ఉందో. రైల్వే స్టేషన్ ఇది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా ఫేమస్ ఇది న్యూయార్క్ లో. ఏంటండి అంత పెద్దగా వచ్చింది. అది ఎక్కితే మనకి కంప్లీట్ న్యూయార్క్ సిటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఫేమస్ బిల్డింగ్ న్యూయార్క్ లో. Hey guys, welcome back to my YouTube channel, Madhuri Memories. మేమైతే సడన్గా ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. అనుకోకుండా 3 days ఎగోనే అనుకున్నాం అనమాట. సో మాకైతే ఒక ఇన్విటేషన్ వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. సో మేము బర్త్డే ఒకటే కాకుండా చుట్టుపక్కల ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉందండి. సో వ్లాగ్ కూడా షూట్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరైతే వెయిట్ చేయాల్సిందే. చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది మీ అందరికీ. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. యాక్చువల్గా నేను బ్లాగ్ మా ఇంటి దగ్గర నుంచి రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ మేము చాలా హరీగా ఉండే అనమాట. మార్నింగ్ 6:30 ఆ టైంకి లేచాము అండ్ భైరవ్ గారిని ఆ రోవర్లో ఇచ్చేసి వచ్చాము. సో వాడు వెళ్ళిపోయాడు అండ్ నేను లగేజ్ ప్యాకింగ్ అండ్ చాలా బిజీగా ఉండే. సో మేము మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్లో వచ్చామన్నమాట. నాకు ట్రైన్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ట్రైన్లో ఎయిర్పోర్ట్ వరకు వచ్చి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాము. ఆల్రెడీ సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. అయితే మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. పాపాయ్స్ చికెన్ తింటున్నాము. ఇది ఆల్మోస్ట్ KFC టేస్టే ఉంటుంది, బట్ మన ఇండియన్ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఇంకా అడ్జస్ట్ అవ్వాలంతే. 1/2 అవర్లో ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ ఎక్కగానే మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాం, ఓకేనా? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అయితే నా కడుపులో ఏనుగులే పరిగెడుతుంటాయి. అట్లాంటా నుంచి ఇప్పుడు మేము ఫిలడెల్ఫియా వెళ్తున్నాము. ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్కి అట్లాంటా నుంచి 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. కార్లో అయితే 24 hours అనమాట. మోస్ట్లీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఫ్లైట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేనైతే అక్క వాళ్ళ ఇంట్లో మంచిగా రిలాక్స్ అయ్యాను. ఇంకా వాళ్ళ ఇంట్లో వ్లాగ్ షూట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను షూట్ చేయలేదు. మేమైతే ఇప్పుడు లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో ఉన్నాము. ఈ బ్రిడ్జ్ చూసారా, సేమ్ కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా. రైట్ సైడ్ కనిపించేది మొత్తం హడ్సన్ రివర్ అండి. చిన్న ట్రిప్కి అయితే వచ్చామని చెప్పాను కదండి. అది ఎక్కడికో కాదు, మేమైతే న్యూయార్క్ వచ్చేసాము. నేను మా హస్బెండ్. అదిగోండి వరల్డ్ ట్రేడ్ సెంటర్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. న్యూయార్క్ అనేది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. న్యూయార్క్ అండ్ లాస్ వేగస్. సో ఈరోజు మొత్తం మేము న్యూయార్క్లోనే ఉండబోతున్నామండి. సో న్యూయార్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, విజిటెడ్ ప్లేసెస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాం, ఓకేనా? సో లెట్స్ గో. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. బట్ ఇవి చూడండి, ఇది ఎప్పుడు చూసినా అంటే దీన్ని న్యూయార్క్ సెకండ్ టైం రావటము. ఫస్ట్ టైం నా బర్త్డేకి వచ్చామన్నమాట. ఇది సెకండ్ టైం మేము రావటము. నేను అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు న్యూయార్క్ ఒకటేలాగా ఉంది, ఏం మారలేదు. న్యూయార్క్ ఎప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక బిల్డింగ్కి ఎప్పుడు ఏదో ఒకటి ఇలా కడుతూనే ఉంటారనమాట, ఏదో ఒక బిల్డింగ్కి. మన తెలుగు సినిమా ప్రతిరోజు పండగే మూవీ ఉంది కదా, సాయిధరం తేజ్ గారిది ఓ బావా సాంగ్ ఉంది కదా, చాలా ఫేమస్ సాంగ్, అందరికి తెలిసిందే. అందులో సాయిధరం తేజ్ గారు పరిగెడుతూ బిల్డింగ్స్ దగ్గర ఆ లొకేషన్స్ ఉంటాయి కదా, అది ఈ బిల్డింగ్స్ దగ్గరే అనమాట. సో నేను చూపిస్తాను. కార్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని లిమోజిన్ అంటారు. బేసిక్గా ఇక్కడ అమెరికా వాళ్ళ మ్యారేజెస్కి, అదే వెడ్డింగ్స్కి బాగా యూజ్ చేస్తూ ఉంటారు ఆ కార్స్. అండ్ విఐపీస్ వాళ్ళు కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఆ కార్స్.
ఇదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండి. సో ఈ బిల్డింగ్లో ఇంటర్నేషనల్ బిజినెస్ కాన్ఫరెన్సెస్ బాగా జరుగుతూ ఉంటాయన్నమాట. పైన లాస్ట్ ఫ్లోర్లో అబ్జర్వేటరీ డెక్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అది కానీ ఎక్కితే మనకి కంప్లీట్ న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఫేమస్ బిల్డింగ్ న్యూయార్క్లో. న్యూయార్క్ వచ్చిన ప్రతి టూరిస్ట్ ఈ బిల్డింగ్ దగ్గర కంపల్సరీ వచ్చి విజిట్ చేసి వెళ్తారు. చాలా బాగుంటుంది అండ్ చాలా హైట్ గా కూడా ఉంటుంది బిల్డింగ్. నేను దూరంగా వచ్చి చూపిస్తున్నాను, ఇంకా దగ్గరికి కూడా వెళ్ళలేదు. చాలా హైట్ లో ఉంటుంది బిల్డింగ్. బేసిక్గా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆఫీస్ స్పేస్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. న్యూయార్క్లో ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ కదండి. ఇక్కడ మన తెలుగు మూవీస్ కూడా చాలా షూటింగ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్దాం రండి. ఇంకొక లొకేషన్కి అయితే వచ్చేసాను. ఎక్కడైతే అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయాయో ఈ ప్లేస్ అదే. ఈ విషాదం అందరికీ గుర్తుంది కదా. 1970లో ఇక్కడ ఒక టవర్ అండ్ అక్కడ ఇంకొక టవర్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ట్విన్ టవర్స్ అన్నమాట, రెండు సేమ్ ఉంటాయి. సో 2001 సెప్టెంబర్ 9కి టెర్రరిస్ట్ అటాక్ వల్ల ట్విన్ టవర్స్ కుప్పకూలిపోయినాయి. కొన్ని వేల మంది చనిపోయారు అప్పట్లో. సో చనిపోయిన వారి గుర్తుగా వాళ్ళ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ రాశారనమాట. 2 ఏరోప్లేన్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి గుద్దేశాయి ట్విన్ టవర్స్ ని. వచ్చి వాళ్ళ నేమ్స్ దగ్గర ఫ్లవర్స్ పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ లవ్డ్ వన్స్ దగ్గర ఇలా ఫ్లవర్స్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి పెడుతూ ఉంటారు అనమాట. సో నేనైతే ఫాల్ సీజన్కి వచ్చాను. అక్టోబర్, నా బర్త్డే అక్టోబర్ అనమాట. సో అప్పుడు ఇక్కడ మంచి ఫాల్ అయితే ఉండే. ఈ చెట్లన్నీ కూడా మొత్తం ఇంకా ప్యూర్ ఎల్లో అనమాట. ఇంకా మూవీస్లో ఏదో సీనరీస్ చూపించినట్టుగా ఉండేది. చాలా బ్యూటిఫుల్గా ఉండేది లొకేషన్ అక్టోబర్లో. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ అంతా గ్రీనరీ నార్మల్గానే ఉన్నాయి ట్రీస్. సో ఇప్పుడైతే ఇంకొక టవర్ కూలిపోయిన దగ్గరికి వెళ్తున్నాను, చూపిస్తా అక్కడ కూడా. సో ఇది ఇంకొక టవర్ కూలిపోయిన ప్లేస్. ఇది మొత్తం ఫౌంటైన్ తోటి డిజైన్ చేశారండి. ఇదంతా రెండు ఆల్మోస్ట్ పక్క పక్కనే ఉంటాయన్నమాట. చాలా హైట్లో ఉండేవి బిల్డింగ్స్ అప్పట్లో. అమెరికాకి ఇది చాలా పెద్ద ట్రాజెడీ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఇండియన్ నేమ్స్ కూడా ఉంటాయి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను. అప్పట్లో ట్విన్ టవర్స్లో ఇండియన్స్ కూడా వర్క్ చేశారండి, అది కూలిపోయే టైంకి. సో వాళ్ళందరి నేమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ లొకేషన్ దగ్గర కూడా ఓ బావా సాంగ్ షూటింగ్ అయితే అయ్యిందండి. సో ఇక్కడైతే అన్ని దేశాల వాళ్ళు ఉంటారండి, నాట్ ఓన్లీ ఇండియన్స్, చైనీస్ కానీ అమెరికన్స్ కానీ. అండ్ ఇందాకే ఒక ఇండియన్ ఫ్యామిలీ ఫొటోస్ దిగడం నేను చూశాను ఆ కూలిపోయిన టవర్స్ దగ్గర. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మరి వీళ్ళందరూ దేనికి నుంచున్నారు. సో చాలా దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట. అమెరికా అంటే బేసిక్గా అందరికీ గుర్తుకొచ్చేది ఫస్ట్ ప్లేస్ న్యూయార్కే. సో ఫస్ట్ ఇది విజిట్ చేశాకే వేరే ప్లేసెస్ విజిట్ చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. సో నా బ్యాక్గ్రౌండ్లో ఇది కనిపిస్తుంది కదా, బర్డ్ వింగ్స్ లాగా, అది రైల్వే స్టేషన్ ఇక్కడిది. ఎంత డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేశారో చూడండి. న్యూయార్క్ మేడలు అయితే నన్ను తలెత్తుకునేలాగా చేశాయండి. ఎక్కడ చూసినా చాలా హైట్గా ఉంటాయి బిల్డింగ్స్ ఇక్కడ. నిలబడు. ఇందాక రైల్వే స్టేషన్ అని చూపించాను కదా, ఇదేనండి అది. దీని లోపల ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఇలాంటి రైల్వే స్టేషన్ నేను ఇండియాలో ఎక్కడా చూడలేదు. దీన్ని సబ్వే అంటారు. దీని కింద నుంచి ట్రైన్స్ వెళ్తాయంట. ఇది నాట్ ఓన్లీ రైల్వే స్టేషన్, ఇందులో మాల్స్ కూడా ఉన్నాయి. మంచిగా షాపింగ్ చేసుకుంటూ ట్రావెల్ చేయొచ్చు. సో అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ అనేది అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపించదండి. బట్ న్యూయార్క్లో అలా కాదు. ఇది చూస్తున్నారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఇవన్నీ అయితే మనం తినగలిగే ఫుడ్ అయితే కాదండి. బీఫ్, పోర్క్, ఇంకా వాట్ నాట్ అన్నీ అమ్ముతారనమాట ఇక్కడ స్ట్రీట్స్లో.
సో బేసిక్గా ఇండియాలో అయితే బడ్డీ కొట్లు పెట్టుకోవడానికి రోడ్డు మీద పెద్ద ఖర్చు అయితే ఏమి ఉండదు కదండి. బట్ న్యూయార్క్లో అలా కాదు. ఇలా బడ్డీ కొట్లు పెట్టుకొని వ్యాపారం చేయడానికి ఇక్కడ చాలా ఛార్జ్ చేస్తారనమాట. వాళ్ళకి అయ్యే వ్యాపారం కూడా అలాగే ఉంటుందండి. నాన్ స్టాప్గా జనాలు వస్తూనే ఉంటారు వాళ్ళ షాప్స్కి. రాత్రి 12-1 వరకు తిరుగుతూనే ఉంటారు అనమాట ఇక్కడ జనాలు. స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. బట్ మనం తినలేము ఈ ఫుడ్ అంతా. సో దీన్ని ఛార్జింగ్ బుల్ అంటారండి. అమెరికాలో ఇది చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్ట్ దీన్ని విజిట్ చేసే వెళ్తారనమాట. దీన్ని ఛార్జింగ్ బుల్ అని ఎందుకు అంటారంటే 1987లో యుఎస్ఏలో చాలా పెద్ద రెసిషన్ అయితే వచ్చిందంటండి. 1989లో వాల్ స్ట్రీట్ ఎదురుగుంట పెట్టారు స్ట్రెంగ్త్ అండ్ పవర్ కోసం. బుల్ ఇలా అంటే రేజ్ అవుతుంది కదండి. సో స్టాక్స్ కూడా అలాగే రేజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ బుల్ని అయితే పెట్టారంట. ఇదైతే చాలా ఫేమస్ న్యూయార్క్లో. చాలా మంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతారు. అక్కడ ఫోటో దిగడానికి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చూడండి. ముందు కంటే యాక్చువల్గా వెనకాల ఎక్కువ లైన్ ఉంటుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను కొంతసేపటి రిలాక్స్ అవుతున్నాను. చాలాసేపు నడిచాను మార్నింగ్ నుంచి. బాగా దాహం అయితే వేస్తుంది. నా పక్కన ఎవరో కూర్చున్నా చూడండి మాట్లాడుతుండగా. ఓకే, సో ఇక్కడైతే బేసిక్గా న్యూయార్క్లో క్యాష్ చాలా ఇంపార్టెంట్. స్ట్రీట్ ఫుడ్ తినాలన్నా ఏం తినాలన్నా క్యాష్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ మిస్టేక్ చేసాం, క్యాష్ తెచ్చుకోకుండా. తెలీదు కదా. సెకండ్ టైం కూడా సేమ్ మిస్టేక్ రిపీట్ అయింది. సో బయట ఏదైనా కొనుక్కొని తినాలన్నా కూడా క్యాష్ లేదనమాట. సో ఇక్కడ అందరూ కూడా యూనో క్యాష్ ఎక్కువ అడుగుతుంటారు. కార్డ్స్ కానీ జెల్ పేమెంట్స్ అంటే ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేసుకోరనమాట. సో నాకైతే ఇక్కడ బాగా ఆకలేసి ఇక్కడ ఇది చూసారు కదా, ఇక్కడ తిన్న ఫ్రూట్స్ అమ్ముతుంది. నేను ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. వాటర్ మెలాన్ అవన్నీ. సో బాగా చూడంగానే బాగా ఆకలేసింది. నాకు వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టము. సో కొనుక్కొని తిందామంటే క్యాష్ లేదు. సో మా హస్బెండ్ ఏటీఎంకి అయితే వెళ్ళారు. సో ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి. వచ్చాక ఇంకా తినేసి నెక్స్ట్ లొకేషన్ చూస్తాం. టులిప్ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తం ఆ లైన్ అంతా ఉన్నాయి రౌండ్గా. అది మ్యూజియమ్మా. చాలా బాగున్నాయి కదా. ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఇది టులిప్ సీజన్ అని చెప్పి. సో యుఎస్ మొత్తం ఎక్కడ తిరిగినా మీకు మీరు ఫ్లవర్స్ బాగా చూడొచ్చు అనమాట. సో బేసిక్గా న్యూయార్క్లో బిల్డింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఇక్కడ నేచర్కి చాలా దూరంగా ఉంటారనమాట. పార్క్స్ లాంటివి ఎక్కువగా ఉండవు. సో అందుకని ఇలా క్రియేట్ చేస్తూ ఉంటారనమాట బిల్డింగ్స్ మధ్యలో. దీని వాల్ స్ట్రీట్ అంటారండి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా ఫేమస్ ఇది న్యూయార్క్లో. సో దానికి గుర్తుగానే అక్కడ బుల్ని ప్లేస్ చేశాను. న్యూయార్క్లో ఇలా పెద్ద బిల్డింగ్స్ మాత్రమే కాదు, ఆ బిల్డింగ్స్ కింద ఇలా కూడా ఉంటుంది. చూడండి పొగ ఎలా వస్తుందో లోపల నుంచి. ఇక్కడ రోజు చూడండి చూడండి అమెరికా. ఇక్కడ బిల్డింగ్స్ బయట చూసారా మెట్లున్నాయి. ఇక్కడ న్యూయార్క్లో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ బయట ఇలా మెట్లు ఉంటాయండి. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి ఈజీగా తప్పించుకోవడానికి అక్కడ ఉన్న ల్యాడర్స్ కిందకు వస్తాయంట. సో దట్ లోపల ఉన్న మనుషులు ఈజీగా బయటపడచ్చు.
ఇక్కడ చూస్తున్నారు కదా, పార్కింగ్స్ లేక రోడ్డు మీదనే కార్స్ అన్ని కూడా పార్క్ చేసుకున్నారు. అండ్ ఎంత సన్నగా ఉన్నాయో చూడండి లేన్స్. ఇక్కడ సినిమా షూటింగ్ అవుతుంది. ఇదంతా ఇండియన్ స్ట్రీట్, మొత్తం ఇండియన్ రెస్టారెంట్సే ఉన్నాయి. న్యూయార్క్ వచ్చిన మన ఇండియన్ బుద్ధి అయితే పోనిచ్చుకోం కదండి. సో నేనైతే శరవణ భవన్కి వచ్చాను మంచి ఇండియన్ ఫుడ్ తినడానికి. ఫస్ట్ టైం న్యూయార్క్ వచ్చినప్పుడు కూడా 2 సార్లు తిన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నాను. చాలా బాగుంటుంది కదా ఫుడ్. నేను చెన్నైలో తిన్నాను అండ్ మళ్ళీ తినడం చెన్నై ఫుడ్ అంటే అది న్యూయార్క్లోనే. సో వెళ్దాం రండి. శరవణ భవన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా ఇండియన్స్ ఎక్కువగా ఇండియన్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది చెన్నై స్టైల్లో. చూడండి మంచి ఇండియన్ స్టైల్లో ఇచ్చారు విత్ స్ట్రా. అండ్ ఇది నా తాలి. మా హస్బెండ్ చోలే భటూరా ఆర్డర్ పెట్టారు, అది ఇంకా రాలేదు. సో ఈరోజు నేను లాగించేస్తాను. వీళ్ళైతే ఇక్కడ స్పూన్స్ ఫోక్ ఇస్తారు కానీ నేనైతే చేత్తోనే తినేస్తాను. చేత్తో తింటేనే బాగుంటుంది కదా. సో ఫస్ట్ పప్పు అనుకొని సాంబార్ వేసేసుకున్నా. సో సాంబార్ కలుపుకొని తింటుందా. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సూపర్. చాలా బాగుంది. ఎంత మంచి సాంబార్ తిని ఎన్ని రోజులు అవుతుందో. చాలా బాగుంది. మన తెలుగువారి పేరెంట్స్, తెలుగునే కాదు ఇండియన్ పేరెంట్స్ అమెరికాకి వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ క్యూజిన్స్ తినేటప్పుడు వాళ్ళకి కొంతమంది పడుతుంది, కొంతమంది పడకపోవచ్చు కదా, వామిటింగ్స్ లాగా అయిపోతుంటాయి కదా. సో న్యూయార్క్లో మంచిగా ఇట్లా శరవణ భవన్కి అలా తీసుకొని రండి. వాళ్ళు హ్యాపీగా తింటారు, ఏం హెల్త్ ఇష్యూస్ రావు వాళ్ళకి. సో గబగబా తినేస్తాం. ఓకేనా, బాయ్. ఏంటండి అంత పెద్దగా వచ్చింది? కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అది దాని హోల్ పెట్టండి. ఓకే, సెకండ్ అండి. సో ఇదండి పార్ట్ 1 న్యూయార్క్ వ్లాగ్. పార్ట్ 2 త్వరలో రాబోతుంది. మేము న్యూయార్క్లో హోల్ డే ఉన్నామని చెప్పి అన్నాం కదా. సో అందులో చైనా టౌన్, టైమ్ స్క్వేర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఇంకా ఇలా చాలా వెళ్ళాం. పార్ట్ 2 న్యూయార్క్ సిటీ వ్లాగ్ ఇంతకంటే సూపర్గా ఉండబోతుంది. మీరందరైతే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఓకేనా, సీ యూ సూన్ గైస్, బాయ్.